అందరికీ నమస్తే, మన ఛానల్కి స్వాగతం. ఇవాళ అయితే మటుకు ఒక తీపి కౌరు, ఒక చేతి కౌరు చెప్తున్నాను. వీడియో మాత్రం మీరు వదలకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టి ఇవాళే మొదటి వీడియో చేస్తున్నానమ్మా. మీరందరూ కూడా బాగుండాలని మీరందరూ దీవించండి. మీ అందరూ ఆశీర్వాదాలు కావాలి కదా మాకు. మీరందరూ కామెంట్లు పెడుతున్నారట కదమ్మా. ఆరోగ్యమైన మీ అంతా కూడా మీరు వంటలు చేసి చూపించేవారు, ఈ మధ్యలో చేయడం మానేసారు, మీ వంటల గురించి ఎదురు చూస్తున్నాను అలాగని మీరు అంటానంట కదా. అన్ని కామెంట్స్ చదివి వినిపించాడు మా అబ్బాయి. మళ్ళీ మీకు ఆరోగ్యమైన విషయాలు చెప్పడానికి, ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపించడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా మంచి ఆరోగ్యమైన విషయం చెప్పడానికే వచ్చానమ్మా. పండగ రోజు పరమాన్నం వండుకుంటాం కాబట్టి, ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి వీడియో పెడుతున్నాను కాబట్టి నాకు ఇయ్యాలే పండగ అనమాట. అందుకే నేను ఇవాళ ఈ బియ్యంతో పరమాన్నం వండి చూపిస్తున్నాను మీకు. ఈ మధ్యకాలంలోని అందరూ కూడా అన్నం తినడం మానేశారమ్మా. ఏంటంటే మాకు బరువు పెరిగిపోతున్నాం, మాకు ఒళ్ళు వచ్చేస్తుంది, బొజ్జు వచ్చేస్తుంది, బీపీ షుగర్ వచ్చేస్తుంది, అలాగే ఎన్నెన్నో అంటున్నారనమాట. నేను ఈ వయసు వచ్చినా ఇంత బలంగా ఇంత బెంకంగా ఎందుకుండి మీకు వంటలు చేసి చూపిస్తున్నాను. నేను ఆ అన్నం తినబట్టికే ఆరోగ్యంగానే ఉన్నాను, మీకు వంటలు చేసి చూపించగలుగుతున్నాను. మీరు అన్న మాట నిజమే. ఏంటి మా కాలంలో తిన్న బియ్యం ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూ లేదు. ఇప్పుడు బియ్యాలకి పాలిష్ వేసేస్తున్నారు, రకరకాల బియ్యాలు కలిపేస్తున్నారు, ఎన్నో రకరకాలు కలిపేస్తున్నారు. అప్పుడు మేము తిన్న బియ్యంలాగా ఉండలేదు కదా అప్పుడు. మరి కానీ అప్పుడు మేము తిన్న బియ్యం కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. అప్పుడు ఆ కాలంలో తిన్న బియ్యం రుచి ఇప్పుడు ఇందులో అనిపించిందా మీ బియ్యంలోని? సూర్య తేజ రైస్. ఈ బియ్యంలో పేట తక్కువ ఉంటుంది, సోడియం కూడా తక్కువ ఉంటుంది అనమాట. మనకి రోజు పని చేసుకోవడానికి శక్తి కావాలి కదమ్మా, ఆ శక్తికి ప్రోటీన్ ఇందులో ఉంటాయన్నమాట. ఈ బియ్యం ఎక్కడ దొరుకుతాయని మీరు కామెంట్లో అడుగుతారు కదా. మీరు బియ్యం కొనుక్కుని షాప్కి వెళ్తారు కదమ్మా, అక్కడ అడగండి. జోకర్ బ్రాండ్ సూర్య తేజ బియ్యం అని అడగండి, వాళ్ళు ఇస్తారు. బియ్యం మీ వాళ్ళ దగ్గర, ప్రతి వాళ్ళ దగ్గర ఈ బియ్యం ఉంటాయి. మీరు నేను చెప్పిన పేరు అడిగి తీసుకోండి. మీరు ఈ బియ్యం షాప్కి వెళ్ళే కొనుక్కోకర్లేదమ్మా, ఆన్లైన్లో పంపించేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు, తొందరగా వచ్చేలా కూడా. మీరు కొనుక్కుని బియ్యం షాపులు ఇవి లేవనుకోండి, లేకపోతే వాళ్ళని అడగండి, నేను చెప్పిన పేరు వాళ్ళు తెప్పించి ఇస్తారు మీకు. ఈ బియ్యంలో అయితే అమ్మా బోల్డన్ని వెరైటీలు ఉన్నాయన్నమాట. మనకి ఎలా కావాలితే అలాగా మనం ఆర్డర్ చేసుకుంటే పంపించేస్తారు. సోనా మైసూర్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. బయట మార్కెట్లో దొరికి బియ్యానికి ఈ బియ్యానికి తేడా చూపిస్తాను చూడండి. బయట మార్కెట్లో దొరికి బియ్యం అనమాట. ఇప్పుడు ఈ బియ్యం చూపిస్తాను చూడండి. ఈ బియ్యానికి ఎంత తేడా ఉందో, ఈ మార్కెట్లో దొరికి బియ్యం ఈ బియ్యానికి తేడా ఎంత ఉందో చూడండి. ఇగో ఈ బియ్యం చూడండి అమ్మ, ఎంత బాగున్నాయి ఈ బియ్యం. మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది ఈ బియ్యం ఎలాగున్నది. ఈ బియ్యానికి తేడా. ఈ రైస్ తీసుకునేటప్పుడు తప్పకుండా ఈ సీల్ మీద ఉన్న ఈ లేబుల్ అయితే మాత్రం చెక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 3 గుప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఈ బియ్యం మనం కడుక్కుని నీళ్లు పోసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు కుళాయి ఇప్పి మనం శుభ్రంగా బాగా కడుక్కోవాలన్నమాట. ఒక చుట్టు అయిపోయింది. ఇది రెండో మాట కూడా బాగా పిసికేసి మనం కడుక్కోవాలన్నమాట. 2 మాటలు కడిగాను. 3వ మాట మనం నీళ్లు పోసుకుని వదిలేసుకుంటే మన పాలు మరిగేలోగా బియ్యం నాని పరమాన్నం బాగుంటుంది అనమాట. ఈశ్వరాయ నాయక. గిన్నెట్టాను, స్టవ్ అంటించి ఇత్తడి గిన్నెట్టాను, పాలు పోతున్నాను. పాలు అయితే పొంగనాకు రెడీగా ఉన్నాయి. ఏంటంటే నేను బెల్లం అయితే 1/2 కేజీ బెల్లం ముక్క తెచ్చి పేపర్లో కోరి పేపర్ తోటే దీంట్లో పెట్టాను. ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు? ఇది కడిగాను అనమాట. ఈ మట్టి మూకుడి కడిగిన గురించి తడిగా ఉందని పేపర్లో కోరుకుని పేపర్తో పెట్టాను మూకుట్లోని. అయిగో చూసారా పాలు పొంగుతున్నాయి. అయిగో ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను. పొంగాయి కదా. ఈ నానబెట్టుకున్న బియ్యం అన్నీ కూడా మనం ఈ పిలా పొంగిన తర్వాత చేసుకోవాలి. కానీ పరమాన్నానికి బాగుంటాయి మనం కడుక్కుని అలా నీళ్ళు పోసుకుంటేని. బియ్యం వేసిన తర్వాత మనం గరిటిచ్చుకుని కలుపుకోవాలి. చూసారా బియ్యం వేసాను. మనం బియ్యం వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండి చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఏంటి మళ్ళీ పొంగిపోతాయి అన్నమాట. ఏంటంటే మీరు అందరూ కూడా మాకు పరమాన్నం వండుకోవడం చేత కదా, ఏదో గొప్పగా చూపించేస్తున్నారు అనుకుంటారు కదా. మీరు గొప్పని కాదు, మనం ముందుగుంటా ఇంట్లోకి వచ్చి మనం చేసి చూపించడం ముందు పరమాన్నం అనమాట. చేసుకుని మరి దేవుడి దగ్గర పెట్టుకోవాలి కదా. ఆ బియ్యంతో పరమాన్నం వండొచ్చు ముందుగుంటే, ఇదే కదా మనం ఇంట్లోకి వచ్చాక చేయడం. మరి అందుకని చూపించున్నాను అనమాట.
చూసారా, పరమాన్నం మనం వండుకునేటప్పుడు ఏంటి నేను వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, అది ఇలా దగ్గరికి అయిన తర్వాత అన్నం మెత్తగా ఉడికిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. ఏంటి బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పరమాన్నం పలసపడుతుంది కాబట్టి దగ్గరికి ఇలా ఉడికిన తర్వాత వేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఈ మెతుకు కూడా ఇలా పట్టుకుని చూసుకోవాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలన్నమాట. చూపించాను కదా మీకు, ఇలా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటేనే, మనం అన్నం ఉడకకుండా వేసుకుంటే బెల్లం తగిలి మళ్ళీ బిరిసెక్కిపోద్ది అన్నమాట, ఒకటి బియ్యంలాగా అయిపోద్ది. ఇలాగ మెత్తగా అయిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. ఏంటి మనం ఇంట్లో స్వీట్ తీపి తింటామో కొంచెం చప్పగా తింటామో దాన్ని బట్టి మాత్రం బెల్లం వేసుకోండి. ఏంటి ఎంత అంత లెక్క ఏం కాదు. నేనైతే పావుకైతే ముక్కైతే కోరాను 3 గుప్పులు బియ్యంలోకి, ఆ బెల్లం అయితే వేసేస్తున్నాను అనమాట. బెల్లం వేసి మనం బెల్లం అంతా కూడా కరిగిపోయేదాకా గరిటిచ్చుకొని కలుపుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, బెల్లం వేస్తే అంత పలసగా అయిపోయిందో. ఇప్పుడు ఇది చల్లారి దగ్గరకు అవుద్ది అనమాట. అందుకని పరమాన్నం దగ్గరికే వండుకోవాలి. బెల్లం ముక్కలన్నీ కరిగిపోయిన తర్వాత చూసారా ఇలా దింపేసుకోవాలన్నమాట. చల్లారితే ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నాను, బెల్లం అంతా కరిగిపోయింది, స్టవ్ కట్టేస్తున్నాను అనమాట. ఇంట్లోకి రావడం, ఆ పరమాన్నం వండడం మంచి శుభవార్త, తీపి వార్త అనమాట. తీపిగా తీసి చూపిస్తున్నాను. ఏంటంటే తీపిగా పరమాన్నం వండి అప్పుడు మీకు వంటలు చేసి చూపించవచ్చు. అలాగని ఇది శుభవార్త అనమాట. ఇంకా చేదు వార్త ఏదంటే, చేదు వార్తలో కూడా తీపి వార్త ఉంది. ఇవాళ కదమ్మా మొదటి వంట పరమాన్నం వండాను. ఈ రోజే నేను తిరుపతి వెళ్తున్నాను అనమాట. మళ్ళీ నేను ఇంకో వీడియో చేసి పెట్టడానికి వారం రోజులు పడుతుంది అనమాట. వచ్చిన తర్వాత మాత్రం వెంటనే చేసి పెడతాను. ఇదివరకులా కాదు. ఏంటి మనకి ఇల్లు స్టాండర్డ్ అయింది కదా, అన్నీ చేసి చూపిస్తాను. మీ అందరితోటి చెప్పి మీ అందరి ఆశీర్వాదాలు తీసుకుని తిరుపతి వెళ్ళడం మొదలెడుతున్నాను అనమాట. నేను ఒకదాన్నే తిరుపతి వెళ్ళబెట్టి అనుకుంటున్నారా? నేను ఒకదాన్నే వెళ్తున్నాను. ఇవాళ విజయవాడ వెళ్ళాలన్నమాట, రేపు తిరుపతి ప్రయాణం. ఏంటి మా ఏప్రాలో తీసుకెళ్తుంది అనమాట. వాళ్ళ కోడల్ని కూతుళ్ళని వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్తుంది. వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్తుంది. రమ్మని ఫోన్ మీద ఫోన్ చేసింది. మన ఒంట్లో బాగోక 10 రోజులు లేట్ చేశారనమాట. నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వెళ్దామమ్మా, మన ఒంట్లో బాగాలేదు కదా, మీకు అందరికీ తెలుసు కదా, అందుకని ఇప్పుడు 10 రోజులు అయింది, బాగున్నావు కదా, ఆరోగ్యంగా ఉన్నావు, వెళ్దాం, నిన్ను తీసుకుని వెళ్దాం అందరితోటి పాటు కూడా అని అనుకున్నాను. అందుకని నువ్వు రావాలి ఎలాగని తప్పకుండా అన్నది మా ఏప్రాలో. అందుకని ఇవాళైతే విజయవాడ బయలుదేరుతున్నాను మా అమ్మాయి గారింటికి. రేపు 3 గంటలకు ట్రైన్ అయితే తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతున్నాం. తిరుపతి క్షేమంగా వెళ్ళి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరిన తర్వాత మీకు వంటలు అయితే చేసి చూపిస్తాను. నేను ఇవాళ వంట అయితే పరమాన్నంతో చేసి చూపించాను కాబట్టి మరి మా పరమాన్నం ఎలాగున్నదో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ టచ్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.